9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। గ్రామస్తుల అందరి సహకారంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు। మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలోని పంజా విజయ్ కుమార్ పర్యటించారు। ఇటీవల గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంతో అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు। అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 5 యువకులను అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసులో అరెస్ట్ వారి కుటుంబాలను పంజా విజయ్ కుమార్ పరామర్శించారు। ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ కుమారులు ఎలాంటి ఘాతుకానికి పాల్పడలేదని అన్యాయంగా అరెస్ట్ చేశారని వారు ఆరోపించారు। నిరుపేద కుటుంబాలు కావడంతో రాజకీయంగా కొందరు వ్యక్తులు కావాలని తమ పిల్లలను అరెస్ట్ చేశారని జెడ్పీటీసీ దృష్టికి తీసుకుని వచ్చారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అధైర్య పడవద్దని చెప్పి పిల్లలను జైలు నుండి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని తెలిపారు। మహనీయులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు। ఈ సందర్భంగా ఆయన చెప్పారు। ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు దయానంద్, జిల్లా నాయకులు నవాత్ రాజేంద్ర ప్రసాద్, జంగంపల్లి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। చేపిస్తానమ్మా నేను రాత్రి తెలిసి కోర్టులో నేను లాయర్తో కూడా మాట్లాడితే అది బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయినది మళ్ళీ ఆయన ఊరికే అయ్యో కొడుకు ఎంత పని చేసుకుంటుంది ఆయనకు ఆయన ఏం అవుతుంది అట్లుందని చెప్పి నేను టెన్షన్ ఉన్నా, మా పాపలు ఉన్నారు, అన్నం తింటలేరు, అన్నయ్యను అట్లా తీసుకుపోయారని చెప్పి హాస్టల్ ఉంటారు, మా పాపలు హాస్టల్ ఉంటారని చెప్పి హాస్టల్ తీసుకొచ్చినాక వాళ్ళని తీసుకుపోయినాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం మేము ఒక రోజు ముందు। మా బాబు చేస్తుంది సార్ తమ్ముడు, మరి ఎట్లా చదువుతారు ఇప్పుడు హాస్టల్లే ఉంది సార్। తోలుకరమ్మంటే రోజు ఈ రోజు వస్తాడు ఆ రోజు వస్తాడు అంటారు, దానికి తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు వస్తాడు రేపు వస్తాడు అని చెప్తే వాయిదాల మీద ఉంటున్నాము, వాడే మాట ఏడుస్తారు, మేము ఏడుస్తున్నాం సార్, గుండె వాళ్ళకి చేస్తున్నాము। 2 పాపలు నెలకు వచ్చిరా ఈరోజు రామాయంపేట మండల్ చింతల వెంకటాపూర్ గ్రామంలో గత కొంతకాలంగా చిన్న వయసులో ఉన్నటువంటి యువత ఏదో తప్పు చేశారని కులం పేరుతో మతం పేరుతో కొంతమంది రాజకీయ లబ్ధి పొందడానికి యువతను శిక్షిస్తే 21-22 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువత తప్పుదారి పట్టకుండా చూడాల్సినటువంటి నాయకులు ఈరోజు వాళ్ళను జైలుకి వెళ్ళి శిక్ష పడేలాగా ఒక మానవీయత కోణంలో ఆలోచించకుండా ఒక రాక్షస కోణంలో ఆలోచిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఈ గ్రామంలో ఏ ఇంటికి పోయినా ఇప్పుడు 5 కుటుంబాలను మేము పరామర్శించడం జరిగింది, ఏ ఇంటికి వెళ్ళినా సరే కన్నీటి కాదనే దర్శనమిస్తుంది। ఒక ఇంట్లో పక్షవాతంతో బాధపడుతున్నటువంటి తండ్రి, ఒక కుటుంబంలో తండ్రిని కోల్పోయినటువంటి కొడుకు, ఇంకో కుటుంబంలో గత అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కు వాళ్ళ నానమ్మ శోభ తట్టుకోలేక అలా కూడా కాలం ప్రాణం విడిచింది। ఈ విధంగా ఏ ఇంటికి పోయినా సరే అరణ్య రోదననే కనిపిస్తుంది। వాళ్ళ బాధలు చూస్తున్నట్టుంటే నిజంగా
పగవాడికి కూడా ఇలాంటి ఇబ్బంది రాకూడదు అనే విధంగా తారసపడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎవరైతే తెలుసో తెలియకనో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో కాకుండా అంబేద్కర్ అనేవాడు అందరివాడు. నేను నిజాంపేట మండలంలో సుమారుగా 5-6 విగ్రహాలు కూడా మేము పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకునే విధంగా, అందరూ కలిసికట్టుగా జరుపుకునే విధంగా మేము చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భాలలో ఈరోజు వెంకటాపూర్లో ఒక అందరి వాడు అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో జరిగినటువంటి చిన్న తప్పిదాల వల్ల ఈరోజు 5 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా దేశానికే గర్వకారణంగా ఉన్నటువంటి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టను ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి. వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరము పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. అలాంటి ఇద్దరు గొప్ప నాయకుల యొక్క విగ్రహాల విషయంలో తలెత్తినటువంటి వివాదాన్ని వెంకటాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను అందరినీ మమేకమై అతి త్వరలో అందరినీ కలిసి ఈ 2 విగ్రహాల యొక్క ప్రతిష్టకు మేమే పూనుకుంటామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఏదైతే చిన్న పొరపాట్ల వల్ల, ఈ మనస్పార్థాల వల్ల ఈరోజు కొన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందో, అదేవిధంగా చాలామంది ప్రజలు కూడా మనోవేదనకు గురై వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక గ్రామంలో మనం నివసిస్తున్నాం. ఎవరు ఏమైనప్పటికీ, ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ తెల్లారు లేస్తే అందరం కలిసి ఉండే విధంగా కలిసికట్టుగా ఈరోజు మన గ్రామ వాతావరణం ఎలా ఉంటుంది, అందరినీ కూడా పేర్లు పెట్టి పిలుచుకునే సంస్కృతి కాదు, మనను వరుసలు పెట్టి పిలుచుకునే సంస్కృతి ఉన్నది. మనం ఏ భావజాలం వాడతలేము. ఈరోజు ఎవరిని వివక్షకు గురి కావట్లేదు. అయినప్పటికీ స్వార్థ రాజకీయాలు వదిలి మనం అందరము అన్నదమ్ములు, అక్క చెల్లెలలాగా అందరము కలిసికట్టుగా ఉండి భారతదేశాన్ని సుసంపన్న దేశంగా, ఒక విశ్వగురు దేశంగా అవతరించే విధంగా మనకు పనిచేయాలి తప్ప ఇప్పటికీ ఇంకా మనము అభివృద్ధి చెందుతున్న దేశంలాగానే ఉంటున్నాము. మేము కూడా ఇంకా చిన్న చూపుతో చూడబడుతున్నాం అనే కోణంలో ఆలోచించకుండా, ఆవిష్కరణలు కాకుండా చూడాలని చెప్పి మనం విన్నవించుకుంటూ గ్రామ ప్రజలందరికీ కూడా అందరూ కూడా మమేకమై ఐకమత్యంగా ఉండి ఇలాంటి కల్మషం లేని మనసుతో అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే కాలంలో మనం తప్పకుండా అందరం మమేకమై ఈ 2 విగ్రహాలను కూడా, ఇక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మేము చూస్తే భూమి మీద పెట్టినటువంటి సమస్య దర్శనమిస్తుంది. ఈ విధంగా అంబేద్కర్ గారిని భూమి మీద పెట్టడం కూడా సమంజసం కాదు. ఇక్కడ ఒక మంచి గద్దె కట్టించి తనకు గౌరవంగా ఉండే విధంగా ప్రతిష్ట చేసుకున్నట్టుంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా యువత ఎవరైతే మనకు కోరుకొని శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలనుకున్నారో వారి కోరిక మేరకు గ్రామ ప్రజలందరినీ మమేకం చేసుకొని అది కూడా ఆ 2 విగ్రహాల యొక్క ప్రతిష్ఠ చేసుకొని ఒక పండుగ వాతావరణం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎవరైనా దీంట్లో మనసు వచ్చినట్టున్నట్టుంటే తప్పకుండా అందరూ పెద్ద మాట్లాడుతున్నాను. అదేవిధంగా డిఎస్పీ గారిని కూడా కలుస్తాను. ఈరోజు కలిసిన తర్వాత ఈ ఇష్యూను సాధ్యమైనంత త్వరగా సున్నితంగా దీన్ని పరిష్కరించుకొని అందరి కుటుంబాలలో ఆనందం తీసుకొస్తానని అన్ని కుటుంబాలు కూడా హామీ ఇస్తున్నాను. వందే